పుదమట్టంగా పెంచుతున్నాం, ఓకే, వెరీ గుడ్. అటుపోయిన తర్వాత హెల్త్ మినిస్టర్ వస్తాడు. ఏమండి మీ మేక బాగుంది, మేక ఎంతకి ఇస్తున్నారు ఏంటి? అంత దూరం కొద్ది దూరం పోయిన తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు వస్తారు. అసలు సార్ మీరు పెంచుతారు సార్ మేకల్ని పెంచడంలో మీరు ఎక్సలెంట్ సార్. అసలు మీకంటే ఈ మేకలను పెంచేవాళ్ళే ఈ దేశంలో లేరు సార్. ఇదంతా పక్క నుంచి ఎవరో వింటున్నాడు, అమ్మయ్య కుక్క కాదు ఇది మేకనేమో అని ఆ డౌట్ వచ్చేసింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు కుక్కను తీసుకొస్తున్నారు, ఆయనేమో నారా లోకేష్ గారు ఏమో మేకని అనేశారు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పెంచుతున్నారని కితాబ్ ఇచ్చారు, ఇటు పక్కకు వచ్చేసి అనిత గారు ఆహా మీ అంత ఇంద్రుడు చంద్రుడు లేరు, మేకని ఎంత అద్భుతంగా పెంచుతున్నారు, మేకలు పెంచడంలో మీ తర్వాతే అని అన్నారు. నిజంగా ఇది మేకే కావాలా అనుకొని పాపం వెళ్ళిపోయి ఆ మేక ఎంతయా అని చెప్పేసి మేకని కొంటున్నానన్న ఉద్దేశంతో కుక్కను కొనుక్కొని ఇంటికి వచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి అలా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ప్రజల ఉద్యోగుల నిరుద్యోగుల మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగాలు వస్తాయని ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి అలా ఉంది. నేను సెటారికల్గా చెప్పిన ఇది వాస్తవం అండి. ఇది వాస్తవం. నేనేదో యూట్యూబ్లో రూల్స్ చేస్తూ ఉంటే 2014లో ఎవరో ఒక అమ్మాయి పాపం దిగులుగా కూర్చొని ఉంటుంది. దిగులుగా కూర్చొని బ్యాంక్ ఆయన ఇంటికి వచ్చి లోన్ కట్టలేదు ఏంది అంటే ఆ పక్క నుంచి వాళ్ళ అమ్మ అంటుంది. మరి అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. మా అమ్మాయికి ఇంకా ఉద్యోగం వస్తుందండి, కొద్దిగా సమయం ఏంటి అంటే, ఇంకెక్కడ ఉద్యోగం వస్తుంది, మీ అమ్మాయి 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు మీ అమ్మాయికి, ఇంకెక్కడి నుంచి ఉద్యోగం వస్తుంది అంటే ఆ పక్క నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది, చంద్రన్న వస్తాడు జాబ్ వస్తుంది, మా అన్న వస్తాడు జాబ్ వస్తుంది, మా అన్న వస్తాడు జాబ్ వస్తుంది, జాబ్ రావాలంటే బాబు రావాలి, బాబు రావాలంటే జాబ్ రావాలి, జాబ్ రావాలంటే మా బాబు రావాలని వాయిస్ వస్తూ ఉంది. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసి కుక్కని మేక చేసి పడేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మరి ఖచ్చితంగా ప్రజలు వినాల్సిందే కదా. ఇంకొక ఆయన ఉంటాడు, ఎప్పుడు పాపం ఆ పసుపు చొక్కాని 2029 తర్వాత కూడా ఆ పసుపు చొక్కాని వేసుకొని తిరగమంటున్నాను నేను ఆయన్ని, ఆ మంత్రి గారిని. మీరు తిరగండి, 2029 తర్వాత మీరు పసుపు చొక్కా వేసుకొని తిరిగితే మీరు గ్రేటే. నిమ్మల మంత్రి గారు. ఇంకో ఆయన ఉన్నాడు, ఒక ఆయన తల మొన్నటిదాకా పచ్చగుడ్డ కట్టుకునేవాడు, నెత్తికి అది తీసేసాడు ఇప్పుడు ఈ మధ్య. ఆయన కూడా ఒక ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటున్నాడు. ఆయనకి షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు తెల్ల చొక్కా వేసుకుంటాడు. మళ్ళీ టీడీపీ పర్లేదు బాగానే ఉంది ఏం అనట్లేదు అన్న తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటాడు. సో నేను మంత్రి గారిని అడుగుతున్నా, మీరు కూడా ఎల్లో కలర్ షర్ట్ 29 తర్వాత వేసుకొని ఉండండి, గొప్ప. 29 తర్వాత మీరు వేసుకోండి, ఎల్లో కలర్ షర్టే వేసుకోవాలని కోరుతున్నా. నీకు 15,000, నీకు 18,000, నీకు 16,000, నీకు 13,000, ఏవో ఇవన్నీ. రాష్ట్ర ప్రజలకి ఎందుకు అబద్ధాలు, ఎందుకు ఈ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్? పీపీపీ మోడల్లో ఎంత అన్యాయం జరుగుతుంది అనే మాటలు ప్రజలకి అర్థం కావడం కోసం ఈ ఉదాహరణలను చెప్పాల్సి వస్తుంది. గౌరవ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ డెసిషన్ టు ఎస్టాబ్లిష్ న్యూ మెడికల్ కాలేజెస్ అండర్ పీపీపీ మోడల్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్, మినిస్టర్ సత్యకుమార్. విజయవాడ Health and Family Welfare Minister Y. Satyakumar Yadav has highlighted the acute shortage of specialist doctors as the primary reason for the government decision to establish new medical colleges under the public-private partnership model. So what is the reason that they have assigned? మినిస్టర్ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత పులుసు పార్థసారథి వచ్చి చెప్పిందేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అద్భుతమైనటువంటి ప్రగతి కోసం, మెడికల్ కాలేజీలు బాగా రన్ అవటం కోసం, ప్రజల సౌకర్యార్థం పీపీపీ మోడల్లో తీసుకొచ్చామని he described the decision of a cabinet to the entire society. Then what is the statement of minister andi? Minister says డాక్టర్స్ కొరత కారణంగా మేము పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాం. డాక్టర్స్ని రిక్రూట్ చేయాల్సింది ఎవరండి? నేనా? ఒక పల్లెటూరులోకి వెళ్ళిపోయి కంటి నొప్పమ్మ, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా. నేను రాజమండ్రిలో జడ్జిగా ఉండేటప్పుడు అనుకోకుండా ఒక హాస్పిటల్కి విజిట్కి వెళ్ళాల్సి వచ్చింది, ఒక ప్రైమరీ హెల్త్ హాస్పిటల్కి. వెళ్ళి